హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక మంచి కథ విందామా? తప్పకుండా. ఇది ఒక తెలివైన కాకి గురించి. ఆ ఇంకా ఒక జుత్తులమారి నక్క గురించి కూడా. చాలా సరదాగా ఉంటుంది. అవును. అనగనగా ఒక అందమైన పచ్చని అడవి ఉండేది. ఎంత అందమైన అడవి అంటే అందులో జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఉండేవి. అవును, కలిసిమెలిసి ఆడుకునేవి. ఆ అడవిలోనే కాకి అనే ఒక తెలివైన కాకి కూడా ఉండేది. దానికి అడవిలోని జంతువులంటే చాలా ప్రేమ కదా. ఎంతో ప్రేమ. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒకరోజు ఆ అడవిలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. అదే ఆ నక్క. అవును, నక్క అనే ఒక నక్క వచ్చింది. అది పైకి చూడ్డానికి చాలా చాలా మంచిదానిలా నటించింది. ఆ అమాయకమైన కుందేలు, జింకలాంటి జంతువులతో నేను మీ కొత్త స్నేహితుడిని అంటూ తియ్యటి మాటలు చెప్పింది. వాటి మనసు గెలవాలని చూసిందనమాట. కాని ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న మన కాకికి దానికి అనుమానం వచ్చింది. సరిగ్గా ఆ నక్క ప్రవర్తన మీద ఏదో అనుమానం వచ్చింది. దాని కళ్లలో నిజాయితీ కనిపించలేదు దానికి. అంటే పైకి చెప్పే మాటలకు దాని చేతలకు అస్సలు పొంతరలేదని గ్రహించింది. అవును. ఒకరోజు ఆ నక్క ఏం చేసిందంటే కుందేలు దగ్గరకు జింక దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి, మిత్రులారా, నాకు రహస్యం తెలిసింది. ఆ ఏంటా రహస్యం? ఈ అడవి కవతల ఒక అద్భుతమైన పొలం ఉంది. అక్కడ తీయటి క్యారెట్లు, లేత గడ్డి. ఆహా, వింటుంటేనే నోరూరిపోతుంది. అవును, ఆ రుచే వేరు. పదండి, నేను మిమ్మల్ని తీసుకెళితాను అని ఆశపెట్టింది. కాని పాపం వాటికి తెలీదు. ఆ ప్రాంతమంతా వేటగాళ్లు పెట్టే ఉచ్చులతో నిండి ఉందని వాటికి తెలియదు. అయ్యో, ఈ విషయం కాకికి బాగా తెలుసు. అందుకే నక్కమాటల్లో ఏదో కుట్ర ఉందని దానికి అర్థమైపోయింది. కాని ఏం లాభం? కుందేలు, జింక ఆ జిత్తులమారి నక్కమాటలను గుడ్డిగా నమ్మేశాయి. ఎంతో ఉత్సాహంగా దాని వెంటే బయలుదేరాయి. నక్క వాటిని నేరుగా తీసుకువెళ్లి ఆకులతో కప్పి ఉన్న ఒక పెద్ద గుంట దగ్గర ఆపింది. అది ఒక ఉచ్చు అని వాటికి తెలియలేదు. ఆత్రంగా ముందుకు దూకి అందులో పడిపోయారి. అంతే. వాటిని అలా చూసి ఆ దుర్మార్గపు నక్క గట్టిగా ఎగతాళిగా నవ్వింది. హహహ, ఇక్కడే ఉండండి, అంది. మిమ్మల్ని తర్వాతొచ్చి చూస్తానులే అని చెప్పి వాటినక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని చూసింది. ఆ పాపం గుంటలో పడిన కుందేలు, జింక భయంతో ఏడుస్తూ సహాయం కోసం అరవడం మొదలుపెట్టాయి. చెట్టు పైనుంచి ఇదంతా చూస్తున్న మన కాకికి పట్టరాని కోపమొచ్చింది. తన స్నేహితులను ఎలాగైనా కాపాడాలననుకుంది. వెంటనే ఒక ప్రణాళిక వేసింది. అది వేగంగా ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద కందిరీగల గూడు దగ్గరికి వెళ్ళింది. కందిరీగల గూడు దగ్గరకా? అవును. ఆ గూడును తన పదునైన ముక్కుతో గట్టిగా పొడిచింది. ఇంకేముంది? కందిరీగలన్నీ కోపంతో జూయి జూయి మంటూ బయటకొచ్చాయి. అప్పుడు కాకి చాలా తెలివిగా వాటికి దారి చూపిస్తూ ఆ నక్క ఉన్న వైపు మళ్లించింది. కందిరీగల గుంపు తమవైపే రావడం చూసి ఆ నక్క ప్రాణభయంతో తోక ముడిచి అక్కడ్నుండి పారిపోయింది. అమ్మయ్యా! నక్క పారిపోగానే కాకి కొన్ని గట్టి తీగలను వెతికి పట్టుకొచ్చి ఆ గుంటలోకి వదిలింది. మిత్రులారా, భయపడకండి. ఈ తీగలను పట్టుకుని నెమ్మదిగా పైకి రండి అని చెప్పింది. ఆ తీగలని పట్టుకుని కుందేలు, జింక సురక్షితంగా బయటపడ్డాయి. బయటకు రాగానే అవి రెండూ కాకికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పాయి. మమ్మల్ని క్షమించు కాకి, నీ మాట వినకుండా ఆ మోసకారి నక్కను నమ్మాము అని బాధపడ్డాయి. ఆ రోజు నుండి అడవిలోని జంతువులన్నీ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. ఏంటది? అదేంటంటే అపరిచితులను గుడ్డిగా నమ్మకూడదని, ఇంకా కష్టాల్లో ఆదుకునే నిజమైన స్నేహితుల మాట ఎప్పుడూ వినాలని తెలుసుకున్నాయి. మరి మనకు కూడా కష్టమొచ్చినప్పుడు మన నిజమైన స్నేహితులు ఎలాగే సహాయం చేస్తారు కదా? తప్పకుండా చేస్తారు. ఆలోచించండి మిత్రులారా.